వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం ప్రారంభం అవబోతోంది. ఓకే. చాలా ఇప్పటి వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు నవమ స్థానంలోకి వెళ్తున్నారు. ఇప్పటి వరకు వీళ్ళని ఈ నెల వరకు మన 1వ తేదీ నుంచి కూడా మనం చెప్పుకున్నాము. కిందటి నెలలో కూడా మనం ఈ ఫలితాలు చెప్పుకున్నాం. వృశ్చిక రాశి వారికి రాహు బలం లేదు, శనిగారి బలం లేదు, గురు బలం లేదు, కేతు బలం లేదు. ఇప్పుడు 1వ తేదీ అయిపోయి 2వ తేదీ వచ్చిన దగ్గర నుంచి అనుకోండి, 1వ తారీఖు రాత్రికి మారుతున్నారు కాబట్టి ఇక్కడ దగ్గర నుంచి గురుబలం పెరుగుతోంది. మిగతా గ్రహాలు ఏవి మారలేదు కాబట్టి అంతగా అనుకూలతలు ఏవీ లేవు. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము అష్టమ స్థానంలో ఉంది కాబట్టి కొంచెం విలువైనటువంటి వస్తువుల్ని ఈయన ఏర్పాటు చేసి పెడుతున్నారు. కానీ మిగతా గ్రహాల బలాలు లేకపోవడం వల్ల చాలా వరకు ధన వ్యయం ఉండే అవకాశము, అనుకోని విధంగా వీరి మీద అపనిందలు ఉన్న అవకాశము ఇప్పటి వరకు కనిపిస్తూ ఉంది. ఆ ఒక్క పని మాకు సక్రమంగా అవ్వట్లేదండి, నిరాశగా ఉంది, నిస్పృహలతో ఉంది మా జీవితం, మమ్మల్ని ఏం చేయమంటారు అని విలవిల్లాడిపోయిన వాళ్ళు చాలా